హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు నిన్న గునగాకు చూపించాను మీకు. గునగాకు దాన్ని ఇదిగోండి కట్ చేసుకున్న ఫ్రై చేద్దామని. చూసారా, దానికి ఏమేమి కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొన్ని ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను, ఉప్పు, కారం, పసుపు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అంతే. గునగాకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ఎలా వేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. గునగాకు ఫ్రై పప్పు వేసుకుని, కందిపప్పు ఉంది, అది మిస్ అయింది, నేను చూపిస్తాను. కందిపప్పు కూడా, కందిపప్పు ఎలా వేసుకొని చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె పెట్టుకున్నాను. నూనె పెట్టుకుని ఈ ఎల్లుల్లిపాయ, అదే జీలకర్రను, మిరపకాయలు వేసేసుకోండి. ఇకేం అక్కర్లా, చక్కగా ఏగుతుంది. చూసారా, మంచిగా కాగింది నూనె. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోండి. వేసేసుకుని ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా అన్నీ వేసేయండి. 1 by 1 మొత్తం వేసేయండి. వేసేసి ఒక్క నిమిషం కదిలించుకోండి. ఒక నిమిషం కదిలించుకోండి. ఇప్పుడు గునగాకు వేసేద్దాం. గునగాకు ఒక్కసారి ఇది వేగినాక గునగాకు వేసుకుందాం, సరేనా? ఒక్క నిమిషం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసారా? ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అంతే. ఇదిగోండి పప్పు నానబెట్టుకున్నాను, కొంచెం కందిపప్పు కొంచెం నానబెట్టుకున్నాను, సరేనా? ఇప్పుడు దీంట్లో నేను గునగాకు వేసేసుకుని తిప్పుతానమాట. తిప్పేసి మీకు చూపిస్తామండి. చూడండి, గునగాకు కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఇప్పుడు మనం పసుపును, ఉప్పు కూడా వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకుని చక్కగా మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే సూపర్గా మగ్గుతుంది, సరేనా? చూడండి, బాగా కలిపేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకున్నా. దీంట్లో అన్నీ వేసేసాను నేను. ఇంకా వేయాల్సింది ఏంటంటే పప్పు ఒకటి, కారం ఒకటి, రెండే ఉన్నాయండి, అన్నీ వేసేసాను. ఇప్పుడు దీనికి తగ్గించేసుకుని స్టవ్ మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే నిదానంగా మగ్గుతుంది, సరేనా? చూసారా, కూర ఎంత బాగా ఉడుకుతుందో, అసలు ఆవిరి వచ్చేస్తుంది అనమాట. స్పీడ్గా అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది కర్రీ. కొంచెం వాటర్ వచ్చింది, ఈ వాటర్ అయ్యేదాకా ఉందాం. 2 నిమిషాలు ఉండి కందిపప్పు, కారం వేసేసుకున్నాం, అయిపోతుంది. కూర చాలా ఫాస్ట్గా అయిపోయింది, సరేనా? చూడండి, కందిపప్పు కూడా వేసేసుకున్నాను. అయితే కందిపప్పు ఖచ్చితంగా నానాలండి. నానితేనే ఈ లాస్ట్ మినిట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా కర్రీ 2 నిమిషాలు అయిపోతుంది అనగా మనం కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది కర్రీ. ఇది చాలా మంచిదంటండి, మనకి ఇప్పటి వరకు తెలీదు. కర్రీ వండుకుంటే బాగుంటుంది అనే విషయం నాకు తెలీదు. అంటే అందరికీ తెలిసేమో కానీ నాకు తెలియలేదు. నాకు ఇప్పుడే తెలిసింది, కర్రీ వండుకుంటే మంచిది, లివర్ ఫంక్షన్ మంచిగా అవుతుంది అనేసరికి ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్స్ అని అందరూ ఊరికే బాధపడుతున్నారు కదా. చక్కగా ఇది లివర్ని మంచిగా ఉంచుతుందంటండి ఈ ఆకు. అది తెలిసినాక నేను ఒకసారి ట్రై చేసి మీకు కూడా చెప్పాలనిపించింది, అందుకని ట్రై చేశాను అనమాట. చూసారా, ఈ పప్పు కొంచెం మగ్గనిద్దాం. ఈ కొద్దిగా వాటర్గా ఉంది కదా, ఇదంతా అయ్యేదాకా మగ్గనిద్దాం. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె ఎక్కువ అని అనుకోమాకండి, నేను ఇంకా తక్కువే వేసాను కర్రీలో కూడా. ఇది చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి సూపర్ ఉంటుంది అన్నమాట. పప్పు ఉడకనట్టు ఉంటుంది, అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. పప్పు ఉడకనట్టు ఉంటే చాలా బాగుంటుంది. నేను ఒక 2 minutes మూత పెడతాను. ఇప్పుడు మూత పెట్టేసి దించేస్తాను ఇక, సరేనా? దించేసి మీకు డిష్లోకి తీసి చూపిస్తా. చూసారా, కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. నేను పెట్టుకున్నవన్నీ నా కర్రీకి కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారాలు అన్నీ చక్కగా సరిపోయినాయి. చాలా బాగుంది కర్రీ కూడా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నేను టేస్ట్ కూడా చూశాను, టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం వండటం. నాకు తెలిసింది కూడా ఇప్పుడే, వండుకుంటే మంచిది అన్న సంగతి తెలిసింది కూడా ఇప్పుడే. తెలిసినాక ఎందుకు ఆగాలి, అందుకే వండేసాను. ఎలా వండాలి ఏంటనేది కూడా నేనేం ప్రిపరేషన్ చేసుకోలేదు. తోటకూర ఫ్రై ఎలా చేస్తాను అలా చేద్దామని మొదలెట్టాను, అలానే చేసేసాను. తోటకూర కన్నా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి, సరేనా? మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మరి బాయ్.